హాయ్ నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు ఎస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 124తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ మర్చిపోకండి యార్. అలాగే కామెంట్స్ కూడా చేయండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఎందుకు కాశీ టీవీ వాల్యూమ్ అంత పెట్టావు? ఇప్పుడు చూడు, వాళ్ళందరూ లేస్తారు కదా అని అడుగుతాడు ఆయు. అందుకే కదా పెట్టొచ్చాను. ఇప్పుడు వాళ్ళు లేవాలి. హాల్లో చూసేసరికి మనం కనిపించాం. మనం ఏమయ్యామా అని వెతుకుతూ ఉంటారు. ఈలోపు మన నాన్న లోపలికి లయన్లా ఎంట్రీ ఇచ్చేస్తారు. అప్పుడు వాళ్ళంటండి ఒక్కొక్కరిని లేపే కంటే ఈలోపే వాళ్ళు లేచి మన కోసం టెన్షన్ పడుతూ ఉండడం. వాళ్ళు టెన్షన్లో ఉండగానే నాన్న రావడం, నాన్నని చూసి షాక్ అవడం జరగాలి కదా. అప్పుడే కదా అసలు మజా ఉంటుంది. అదే నాన్న ఎంటర్ అయ్యాక కూడా ఇంకా వాళ్ళు పడుకొనంటే ఏం బాగుంటుంది చెప్పు. అప్పుడు నాన్న వాళ్ళని లేపుకోవాలా. అందుకే కావాలనే టీవీ పెట్టి వాల్యూమ్ పెట్టేసి వచ్చేసా. ఆల్రెడీ లేచి ఉంటారు. మన కోసం చూస్తూ ఇప్పుడు వచ్చి రూమ్ తలుపు కొడతాడు చూడు అని అంటుంది ఆశి. ఆశి అలా అంటుండగానే పైనుంచి వచ్చిన వాడు తలుపు కొడతాడు. అద్దెకు చూశావా, ఆల్రెడీ కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు వీడెళ్ళి వాళ్ళు కనిపించడం లేదు, తలుపు కొట్టినా తీయడం లేదు అని అందరినీ లేపుతాడన్నమాట. వాళ్ళలా నిద్రపోవడం, మన ఇలా మెలకుతూ ఉండడం నాకు అస్సలు నచ్చలేదన్నయ్యా అని అక్కడే కింద మఠం వేసుకొని కూర్చొని అంటుంది. ఆయు తల కొట్టుకుంటూ అన్నీ బాగానే చేస్తావు, లాస్ట్లోనే ఏదో ఒక పిచ్చి పని చేస్తావు. వాళ్ళని లేపాలంటే నాన్న ఒక్కొక్కరిని వెళ్ళి లేపాలా ఏంటి? ఒక్కడిని గట్టిగా పీకితే వాడు అరిచే అరుపుకి దెబ్బకి అందరూ లేచిరారా? ఇప్పుడు ఇంకా నాన్న వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వలేదు. వాళ్ళు బయటికి వెళ్తే మన కోసం నాన్న వాళ్ళు వచ్చింది తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళు ఎలర్ట్ అవ్వరా? వాళ్ళు వెపన్స్ తీసుకుంటారు కదా, అవసరమా అని అంటూ ఉండగానే ఇంకో నలుగురు తలుపు దబదబా బాదడం మొదలు పెడతారు. ఐషు వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతుంటే అప్పటికే గ్లాస్ బ్రేక్ అయిపోయి గ్రిల్స్ ఓపెన్ చేస్తున్న దగ్గరికి వెళ్ళి అక్కడ శివ్ నిలబడి ఉంటే, నీ కూతురు అందరినీ లేపేసింది కన్నా, తలుపు కొట్టడం స్టార్ట్ చేశారు, త్వరగా కానివ్వండి అని చెప్తుంది. నా బంగారం మంచి పనే చేసిందిలే, అందరూ ఒకే దగ్గర ఉంటారు. ఇప్పుడు ఓ పావు గంటలో పని కానివ్వచ్చు. ఆ అమ్మాయి సంగతి ఏంటి అసలు? రూమ్లో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందా? రూమ్లోనే ఉంటుందా అని అడుగుతాడు శివ్. అసలు రూమ్లో నుంచి బయటకు వచ్చే సీన్ లేదు. నైట్ డిన్నర్ ఒకడు పైకి పట్టుకెళ్తుంటే ఎక్కడికి అని అడిగాను. నేను పైన తింటాను, నాకేం తోయడం లేదని అన్నాడు, అంతే. ఆశి వాళ్ళు అడిగినప్పుడు కూడా దెయ్యం కాదు ఏం కాదు, అసలు ఆ రూమ్లో ఎవరూ లేరు, మీరేదో ఊహించుకొని ఉంటారు, అందులో ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, అందుకే తాళాలు వేశాం అని అన్నారు తప్ప అమ్మాయి ఉంది అన్నట్టు బిహేవ్ చేయలేదు. బహుశా అమ్మాయికి ఇచ్చే ఫుడ్లో మత్తేదన్నా కలుపుతారనుకుంటా. ఆ అమ్మాయి వైపు నుంచి కూడా చడీ చప్పుడు లేదు అని చెబుతుంది ఐషు. ఇంతలో గ్రిల్స్ కింద వైపు ఓపెన్ చేయడంతో సైడ్కి ఏమీ లేకపోవడంతో ఇక పై అవసరం లేదులే అని దానినే పైకని ముందు శివ్ రూమ్లోకి ఎంటర్ అవుతాడు. శివ్ లోపలికి ఎంటర్ అవ్వగానే నాన్న అంటూ ఆశి వెళ్ళి శివ్ మీద ఎక్కుతుంది. ఆయుని కూడా రమ్మని ఎత్తుకొని ఇద్దరిని హత్తుకొని కిస్ చేసి, థ్యాంక్ యూ బంగారాలు, సారీ మిమ్మల్ని రిస్క్లో పెట్టాను అని అంటాడు శివ్. నో నాన్న, నువ్వు సారీ చెప్పడం ఏంటి నాన్న? అయినా ఇదేం మాకు రిస్క్లా అనిపించలేదు. నువ్వుండగా మాకెందుకు భయం? మాకు అసలు ఏమైనా జరగనిస్తావా? మాకైతే ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంది అని ఇద్దరు ఒకేసారి అంటారు. కన్నా, వీళ్ళు చేస్తుంది నకిలీ మెడిసిన్ మాఫియా, ఇక్కడ చేస్తుంది అదే అని అంటుంది ఐషు. వాట్ అంటాడు శివ్. ఎస్ కన్నా, వాళ్ళు చేస్తుంది అదే. ఇంట్లోకి రాగానే నాకు మెడిసిన్ వాసన వచ్చింది. అప్పుడే డౌట్ వచ్చింది నాకు. పవర్ సప్లై ఆపడానికి వెళ్ళాం కదా, ఆ రూమ్లో నాకు కొన్ని మెడిసిన్స్ కనిపించాయి. వాటిని బట్టి నాకు అర్థమైంది ఇక్కడ జరుగుతుంది అదే బిజినెస్ అని. అది చాలా దారుణమైన బిజినెస్ కన్నా, మనుషుల ప్రాణాలతో వీళ్ళు ఆడుతున్నారు అని అంటుంది ఐషు. అప్పటికే బయట అందరూ లేచి ఐషు వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి, మర్యాదగా తలుపు తెరవండి, ఏం చేస్తున్నారు మీరు లోపల అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు రౌడీలు.
ఇక మీరు రిలాక్స్ అవ్వండి. వాళ్ళ పని చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇప్పటికే మీకు నిద్ర వేస్ట్ అయిపోయింది అని అంటాడు శివ్. వాళ్ళు చాలామంది ఉన్నారు కన్నా, కేర్‌ఫుల్‌గా వెళ్ళండి. అందరి దగ్గర వెపన్స్ కూడా ఉన్నట్టున్నాయి అని అంటుంది ఐషు. బుజ్జమ్మ, వాళ్ళ గురించి టెన్షన్ ఎందుకు? నాన్నకి 5 మినిట్స్ పడుతుంది వాళ్ళని పడగొట్టడానికి. నువ్వేం టెన్షన్ పడకు అని ఆశి అంటుంది. టీం మెంబర్స్ మాత్రం నలుగురు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు పిల్లల్ని. అసలు ఎక్కడ భయం అనేది లేకుండా ఎంత ధైర్యంగా మాట్లాడడం, వాళ్ళకిచ్చిన పని కరెక్ట్గా చేయడం చూసి వీళ్ళకెక్కడ చిన్న భయం కూడా లేదు కదా సార్ అని అంటారు వాళ్ళు. వాళ్ళకి భయం అనేది నేర్పలేదు నేను అని మీరు ముగ్గురు ఈ విండో నుంచి వెళ్ళిపోయి బయట కారులో వెయిట్ చేస్తారా అని శివ్ పిల్లల్ని ఐషుని అడుగుతాడు. నాన్న, మేము నీ ఫైట్ చూడాలిగా అంటారు పిల్లలిద్దరూ ఒకేసారి. సరే అయితే వాళ్ళు ఇంకొంచెం సేపు ఉంటే తలుపు బద్దలు కొడతారు కానీ మనమే తలుపు తీద్దాం అని టీం మెంబర్స్ వైపు చూసి టేక్ పొజిషన్ అంటాడు శివ్. శివ్ ఆ మాట అనగానే డోర్కి రెండు వైపులా అటిద్దరు ఇటిద్దరు చాటుగా నిలబడతారు. నువ్వు కూడా హైడ్ అవ్వు కన్నా, డోర్ నేను ఓపెన్ చేస్తాను. ఒకవేళ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటే నువ్వు ఎదురుగా ఉంటే కష్టం కదా అంటుంది ఐషు. అవసరం లేదు బుజ్జి, మీ ముగ్గురు ఆ పక్కకు నిలబడండి, నేను డోర్ తీస్తాను. ఆల్రెడీ వాళ్ళు ఎలాగో దాన్ని బద్దలు కొట్టడానికి చూస్తున్నారు కదా, లోపలికి పడతారు ఒకేసారి అని ముగ్గురిని పక్కకు వెళ్ళమంటాడు. పిల్లలిద్దరినీ తీసుకొని ఐషు పక్కకు వెళ్ళిపోతుంది. శివ్ డోర్ దగ్గరికి వచ్చి, షూట్ చేయడానికి చూడకండి ఎవరిని, మ్యాక్సిమం కాళ్ళు చేతులు ఇరగ్గొట్టడానికి చూడండి. ఇంకా తప్పదనుకుంటే మాత్రం కాళ్ళ మీద మాత్రమే షూట్ చేయండి అని టీం మెంబర్స్తో చెప్పి డోర్ బోల్ట్ ఓపెన్ చేస్తాడు శివ్. తలుపు కానుకొని నిలబడి తలుపు కొడుతున్న వాళ్ళందరూ బోల్ట్ ఓపెన్ చేయగానే డోర్ ఓపెన్ అయి లోపలికి పడతారు. ముందు ఐషు వాళ్ళు ఎదురుగా కనిపించడంతో, ఎంతసేపు డోర్ కొట్టాలి మేము, ఏం చేస్తున్నారు లోపల, అసలు బుద్ధుందా మీకు, తలుపు కొడితే వెంటనే తీయడం తెలీదా అని అంటుండగానే, ఇంట్లోకి లయన్ వచ్చింది, చూడడానికి వచ్చాం, చాలా డేంజరస్ లయన్ అని అంటుంది ఆశి. అప్పటికే షూ డోర్ పక్కన ఉండడంతో బయటున్న వాళ్ళకి కనిపించక, లైన్ ఏంటి, టీవీలో ఏదో చూసి అదే అనుకుంటున్నావా, ఇక్కడెవరూ లేరు కదా అని వాళ్ళు అంటుండగా అప్పుడే షూ డోర్ ఎదురుగా రావడంతో బయట ఉన్న వాళ్ళందరూ షూ మాస్క్ పెట్టుకొని ఉండడంతో ఎవరో తెలియక, ఎవరు నువ్వు అని అడుగుతారు. అప్పుడు కింద పడ్డ వాళ్ళు కూడా అటు తిరిగి చూస్తారు. లోపల ఒక నలుగురు, ఎదురుగా ఒక మనిషి నిలబడి ఉండడం చూసి లేచి నిలబడి, లోపల ఇంకో నలుగురు ఉన్నారు అని చెబుతాడు. ఎవరు మీరు అందరూ అని అంటుండగా, నేను చెప్తా అని ఆశి ముందుకొస్తుంది. ఆగాషి అంటూ ఆయు వచ్చి ఆశి చేయి పట్టుకోవడంతో ఇద్దరు వెళ్ళి రండి చెప్తాం అని హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చొని, చెప్పాను కదా అంకుల్, మా డాడీ వస్తారు అని, ఆయనే మా డాడీ అని అనగానే అందరూ షాక్గా చూస్తారు. బయట కరెంటు పాస్ అవుతుండగా లోపలికి ఎలా వచ్చారు వీళ్ళు, డోర్ లాక్ చేసినట్టే ఉంది కదా, మరి అసలు వీళ్ళు లోపలికి ఎలా వచ్చారు, అయినా ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చారు అని ప్రశ్న తర్వాత ప్రశ్న అడుగుతూనే ఉంటారు. ఎలక్ట్రిక్ పవర్ మేమే ఆపాముగా అని కళ్ళార్పుతూ అంటుంది ఆశి. మీరాపారా, అసలు అది ఎలా ఆపగలిగారు, అంత పైన ఉన్నది ఎవరికి అందకూడదనే కదా అంత పైన పెట్టించాం, దానిలోకి ఇద్దరు మాత్రమే వెళ్ళగలరు, అది ఆపడానికి మిగిలిన వాళ్ళందరికీ ఆ వైర్లు చూసే భయం వేస్తుంది, అలాంటి దాంట్లోకి మీరు వెళ్ళి ఎలా ఆపారు, ఎప్పుడు ఆపారు అని అడుగుతాడు వాళ్ళని లోపలికి తీసుకువచ్చిన వాళ్ళు. అదొక పెద్ద కష్టమైన పైన, చాలా ఈజీగానే ఆపేశాను నేను అంటాడు ఆయు. అసలు ఎవరు మీరు అని అప్పుడు అనుమానంగా అడుగుతాడు వాళ్ళని లోపలికి తీసుకొచ్చిన ఇద్దరిలో ఒకరు. ఎప్పుడో అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నావురా, సూపర్ అంటూ, అందరూ ఇక్కడే ఉన్నారా, ఇంకా పైన లోపల ఎవరైనా ఉన్నారా, దర్జాగా వాళ్ళ మధ్య నుంచి నడుచుకుంటూ వచ్చి అక్కడున్న సింగిల్ సీటర్ సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అడుగుతాడు శివ్. శివ్కి అటువైపు ఇటువైపు పిల్లలిద్దరూ వెళ్ళి కూర్చొని, మ్యాక్సిమం అందరూ ఇక్కడే ఉన్నారు నాన్న, అందుకే కదా టీవీ వాల్యూమ్ పెట్టొచ్చాను,
మళ్ళీ ఒక్కొక్కరిని నువ్వు వెతుక్కోవడం ఎందుకని అని ఆశి అంటుండగా హాల్ మొత్తం రౌండప్ చేస్తారు వాళ్ళు. లోపలికి పడిన ఐదుగురిని మాత్రం టీం మెంబర్స్ నలుగురు కలిసి మెడలు విరిచేసి ఒక పక్కకు వేసేసి పదండి మేడం అని ఐషుని తీసుకొని బయటకు వస్తారు. బయటకు వచ్చిన నలుగురిని కూడా చూసి అంటే మీరందరూ కావాలనే ప్లాన్ వేసుకొని వచ్చారా అని అడుగుతాడు అందులో హెడ్. ఇప్పటికి అర్థమైందా మీకు అని ఆశి తల కొట్టుకుంటూ అంటుంది. వాళ్ళందరూ నవ్వుతూ ఒక ఐదుగురు మీరు ప్లాన్ వేసుకొని లోపలికి వచ్చి మమ్మల్ని అందరిని ఏదో ఒకటి చేసేద్దామని వచ్చారా, అంత చేతకాని వాళ్ళలా ఉన్నామా మేము అని అంటారు. అసలైనా మీరు దేనికోసం వచ్చారు, ఎవరు మీరందరూ, మీకేం కావాలి, ఇంత ప్లాన్ వేసుకొని రావడానికి కారణం ఏంటి అని అడుగుతాడు హెడ్. మీకు ఆ విషయం తెలియాలంటే మేమెందుకోసం వచ్చాలి తెలియాలంటే మా నాన్న మాస్క్ తీస్తే సరిపోతుంది. మా నాన్న మాస్క్ తీయగానే మీ అందరూ షాక్ అయిపోతారు చూడండి అని అంటాడు ఆయు. అన్నయ్య కరెక్ట్గా చెప్పాడు. మీరు మా నాన్న పేరు అడుగుతుంటే నేను చెప్పాను కదా, మా నాన్నని చూసి మీరు ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు అని. ఇప్పుడు ఆ టైం వచ్చింది. రెడీ, 1 2 3 అని శివుకి ఉన్న మాస్క్ తానే తీస్తుంది ఆశి. మాస్క్ తీయగానే చూసిన అందరూ ఇతను ఇక్కడ అని షాక్ అయిపోతారు. అందరు మొహాలు చూసి చెప్పానా, నేను చెప్పానా మీరందరూ షాక్ అయిపోతారని. ఇప్పుడు ఇంకా మా నాన్న దెబ్బలతో షేక్ కూడా అయిపోతారు మీరు అని చప్పట్లు కొడుతూ అంటుంది ఆశి. వాళ్ళల్లో ఉండే ఒకడు వెంటనే అనంత్కి ఫోన్ చేయబోతాడు. అది గమనించిన శివ్, హలో, ఇక్కడ ఫోన్లేవి పనిచేయవు, ఇంత చేశాను నేను, ఆ ఎదవకి ఇన్ఫర్మేషన్ వెళ్ళనిస్తాను అనుకుంటున్నారా అని శివ్ అనగానే, నువ్వు ఇక్కడికి వచ్చి చాలా తప్పు చేసావు. నీ పిల్లల్ని కూడా నువ్వే తీసుకొచ్చి అప్పచెప్పావు. నీ భార్య ఇక్కడే ఉంది. వీళ్ళ ముగ్గురు కోసమే కదా మా బాస్ అంత ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మీరే ఇక్కడికి వచ్చి వాళ్ళ ముగ్గురిని మాకు అప్పచెప్పి మంచి పని చేశారు అని నవ్వుతూ అంటారు వాళ్ళు. దానికి పిల్లలిద్దరూ గట్టిగా నవ్వుతూ భలే జోకులు వేస్తున్నారు మీరు. మీ కాన్ఫిడెన్స్కి మీ ధైర్యానికి మాకు చాలా నవ్వు వచ్చేస్తుంది. మా నాన్న మమ్మల్ని మీకు అప్పు చెప్తారు. డ్రీమ్స్ బాగా ఉన్నాయి మీకు. అసలు మీ ఒంట్లో పాటలు ఏమైనా పని చేస్తాయో లేదో దాని గురించి ఆలోచించండి, తర్వాత మా గురించి ఆలోచిద్దరు అని అంటారు పిల్లలిద్దరూ. ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు అని ఒకడు పిల్లల మీద చేయి వేయబోతుండగా శివ్ ఆ చేయి పట్టుకొని కూర్చుంటే వాడు పెడుతున్న కేకకి మిగిలిన వాళ్ళు ఏం జరుగుతుంది, చేయి పట్టుకుంటే ఎందుకు అరుస్తున్నాడు అని చూస్తూ ఉంటారు. శివ్ చేయి పట్టుకొని కాసేపు మీ అద్దరు అటు వెళ్ళి కూర్చోండి బంగారాలు అని చెప్పి వాళ్ళని పంపించి వాడి చెయ్యి మీద ఇంకొంచెం పట్టు పెంచుతాడు. వాడు కనీసం ఆ చెయ్యి విడిపించుకోలేకపోగా ఇంకో చెయ్యి వాడదామన్న సంగతి కూడా ఆ నొప్పికి మరిచిపోయాడు. శివ్ చూస్తే రిలాక్స్గా కూర్చొని ఉన్నాడు. వాడేమో చెయ్యి పట్టుకోగానే కేకలు పెడుతున్నాడు. అసలేం జరుగుతుంది అని మిగిలిన వాళ్ళందరూ ఒక విధమైన షాక్లోకి వెళ్ళిపోయారు. 2 నిమిషాల పాటు వాడి చెయ్యి అలా పట్టుకొని చెయ్యి వదిలేస్తాడు శివ్. శివ్ వాడి మణికట్టు దగ్గర మాత్రమే పట్టుకుంటే అప్పటికే వాడి చెయ్యి మొత్తం నల్లగా కమిలిపోవడం చూసి వాడితో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. కథ కొనసాగుతుంది. మరి వాళ్ళందరినీ పడగొట్టేసి శివ్ నిఖితని తీసుకొని బయటికి వెళ్తాడా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. మై డియర్ రీడర్స్, కామెంట్స్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల మాకు మరికొంత ఉత్సాహం వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.